టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలపై డీసీపీ విచారణ. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటాము. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్చారంగ్ క్రాస్ రోడ్డు సమీపంలో ఈ రోజు ఉదయం మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి వరి నాట్లు వేసేందుకు 22 మంది కూలీలతో సుల్తానాబాద్ వెళ్తున్న ట్రాలీ వాహనం రోడ్డు పక్క పార్క్ చేసి ఉండగా దానిని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 చనిపోయారు, 14 మంది గాయపడగా వారిని మెరుగైన చికిత్స కోసం చంద్రపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అట్టి ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ స్వయంగా సందర్శించి ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదంకి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి డీసీపీ ప్రమాదం జరగడానికి ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించారు. డీసీపీ వెంట జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, జైపూర్ సిఐ నవీన్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు.